మీ మ్యూజిక్ జర్నీలో ఒక పార్ట్ అయిన కులశేఖర్ గారు ఆయన కొంతకాలంగా అసలు మీడియా కనబడట్లేదు, ఎక్కడ కనబడట్లేదు. ఆయన గురించి రకరకాల ఊహాగానాలు జనాలు చేసుకుంటున్నారు. అసలు ఆయన ఏమైపోయాడు, ఏం జరిగింది అసలు? యాక్చువల్లీ కులశేఖర్ గారు హీ వెంట ఇంటూ కోమా అండి ఫర్ సమ్ మంత్స్. కొన్ని నెలలు కోమాలోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత కాన్షియస్గా ఉండి ఎవరిని గుర్తించలేని పరిస్థితి కొన్నాళ్ళు ఉన్నారు. ఓకే. అలాంటి ఒక సిచ్యువేషన్ నుంచి ఇంకా మొత్తం ఒక 9 months మోస్ట్లీ ఒక 9 months దాకా హీ వాజ్ అవుట్ ఆఫ్ టచ్ విత్ ది వరల్డ్. ఆ కోమా నుంచి బయటకు వచ్చిన ప్రపంచం అంటే ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా గుర్తించలేని పరిస్థితిలో హీ వాజ్ జస్ట్ లివింగ్ అనమాట. అలాంటి టైంలో యోగాకి వెళ్ళిన తర్వాత స్లోలీ హీ గాట్ బ్యాక్ టు హిస్ సెన్సెస్. అంటే జనాలను గుర్తుపట్టడం, మాట్లాడడం ఇలా అని. తర్వాత ఇంకొంచెం ఆయన ఇంకా మన సొసైటీకి దగ్గర అవుతున్న సందర్భంలో ఆయనకి మరి అంటే స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటో తెలియదు. హీ లెఫ్ట్ హోమ్. ఓకే. తర్వాత ఆయన పట్టుకోవడం కష్టమైంది నాకు. ఆయన ఎప్పుడు ఎక్కడ ఉంటున్నాడు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడ తింటున్నాడు, ఎక్కడ ఉంటున్నాడు, ఎక్కడ పడుకుంటున్నాడు ఏమీ తెలియని పరిస్థితి అయిపోయింది. ఎప్పటికప్పుడు ఎవరో ఫోన్ చేశారు, పలానా దగ్గర ఉన్నారు, ఆయన పలానా ప్రాజెక్ట్ గురించి మాట్లాడడానికి మా ఫ్రెండ్స్ దగ్గర ఉన్నారు, అలా మాట్లాడడం తప్పితే తర్వాత వాళ్ళని ట్రై చేస్తే వాళ్ళేమో లేదు వచ్చి మా దగ్గర కొన్నాడు ఉండి వెళ్ళిపోయారు ఇలాగా. అండ్ ఈవెన్ టుడే ద సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అనమాట ఆయన విషయంలో. అది అంటే ఆయన్ని ఇప్పుడు అంటే ఈరోజు ఆయన ఉన్న స్టేట్ ఆఫ్ మైండ్కి ఆయన సినిమా పాటలు రాయగలరో లేదో నాకు తెలియదు, ఎందుకంటే నేను పర్సనల్గా కలిసి ప్రొఫెషనల్గా ఇంటరాక్ట్ అవ్వలేదు. బట్ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఏదైతే ఆయన కెరియర్ పరంగా డ్యామేజ్ వచ్చిందో ఆ డ్యామేజ్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం ఆయన ప్రయత్నాలు అయితే చేస్తున్నానని తెలుసు. బట్ స్టిల్ ఆయన ఎంతవరకు జనంకి రీచ్ అవుతున్నాడు ఆ ప్రయత్నాల్లో అనేది ఇంకా ఐఎమ్ నాట్ రియలీ ష్యూర్ ఆఫ్ అనమాట. ఆయన అంటే కోమాలకు వెళ్ళిన పరిస్థితులు ఏమైనా తెలుసా సార్? కోమాలో ఎందుకు వెళ్ళాడు అంటే ఫ్రాంక్గా ఏదో అంటే మేబీ సమ్ టెన్షన్స్ ఏమైనా ఉండొచ్చు, వాటి గురించి ఎక్కువ ఆలోచించి ఉండొచ్చు. ఆలోచనలు ఎక్కువైపోయి ఒకేసారి అవి బ్రెయిన్లో జామ్ అయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. ఆయన చివరిసారిగా మీరు ఎప్పుడు చూశారు? మొన్న ఫేస్బుక్లో లైవ్లో ఒక ప్రోగ్రామ్ వస్తుంటే అక్కడ చూశానండి. ఆయన ఇచ్చారా లైవ్? అంటే ఫేస్బుక్లో ఎవరో లైవ్ చేస్తున్నారు, ఆ లైవ్ ఇంటర్వ్యూ ఏమో ఫేస్బుక్లో వస్తుంటే అక్కడ ఆయన మాట్లాడారు, అప్పుడు చూశాను నేను. అండ్ కొంచెం ఏడుపు వచ్చింది చూసినప్పుడు. అంటే నేను చూసిన కులశేఖర్కి ఇప్పుడున్న కులశేఖర్కి సంథింగ్ అంటే చాలా 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 అంటే ఆయనతో మాట్లాడిద్దామని లైవ్ ఇచ్చారా లేకపోతే అసలు ఆయన ఉన్నారు అని ఎవరో చేశారు లైవ్? ఓకే ఓకే. ఇఫ్ నేను ఒకవేళ తప్పైతే ప్లీజ్ కరెక్ట్ మీ సార్. ఈ స్టేట్మెంట్ నాకు తెలిసింది చెప్తున్నాను, ఒకవేళ ఇది తప్పైతే కనుక ఐ కెన్ ఎడిట్ దిస్. ఆయన ఎవరు కులశేఖర్ గారు ఒక గుళ్ళో శటగోపం దొంగిలించారు, జైలు పాలయ్యారు అన్నది కూడా నేను విన్నాను. ఇది ఎంతవరకు నిజం? అది న్యూస్ వచ్చిందండి. న్యూస్ అయితే అందరికీ తెలిసిన న్యూస్ అది. అంటే అక్కడ ఏంటంటే ఆయన ఎప్పుడు ఎక్కడ ఉంటున్నాడో, ఎక్కడ పడుకుంటున్నాడో, ఎక్కడ తింటున్నాడో కూడా తెలియదు. అండ్ హీ వాజ్ ఇన్ ఏ సర్వైవల్ ఎగ్జిస్టెన్స్ కోసం చేసే ప్రయత్నంలో ఏదైనా గుడిలో పడుకొని ఉండొచ్చు. ఓకే. ఆ టైంలో గుడిలో ఈయన ఎందుకు ఉన్నాడు అని అక్కడ గుడిలో వాళ్ళు అనుమానించి ఉండొచ్చు. ఆయన చూసిన అంటే ఆ కులశేఖర్ ఈ కులశేఖర్ ఒకడేనా అన్నట్టు అటైర్ అంటే గడ్డం పెంచేసి ఇచ్చేసి అలాగా ఉన్న మనిషిని గుర్తుపట్టలేక ఎవరైనా ఏదైనా అయి ఉంటారేమో అని వాళ్ళు ఏమైనా అభియోగం మోపి ఉండొచ్చు, మనకు తెలియదు. బట్ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆయన బ్యాడ్ లక్ ఏంటంటే పాపం కరెక్ట్గా అదే టైంలో కోర్టు హాలిడేస్ వచ్చాయి. తర్వాత ఈ స్టేట్ డివిజన్లో మొత్తం డిపార్ట్మెంట్స్ అన్నీ ఆగిపోయాయి ఆ కోర్ట్ హాలిడేస్ బికాజ్ ఆఫ్ దట్. స్టేట్ డివిజన్స్ గొడవలు జరుగుతున్నప్పుడు ఆ దీనిలో హీ హ్యాడ్ టు బీ ఇన్ జైల్ ఇట్ సిమ్స్. అంటే నాకు తర్వాత వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి అంటే బెయిల్ ఇవ్వడానికి కూడా అవకాశం లేకుండా అయిపోయిందంట తనకి. ఆ తర్వాత కోర్ట్ ఓపెన్ చేసిన తర్వాత దే సెంటెన్స్డ్ హిమ్ ఫర్ సమ్ టైమ్. అప్పుడు ఐ స్పోక్ టు ది జైలర్, రాజమండ్రి జైలర్తో మాట్లాడాను నేను. సార్ ఈజ్ ఎ వెరీ గుడ్ జెంటిల్మెన్
అలాంటి చేసి ఉండడాను, కానీ అది అభియోగం వచ్చింది. బట్ ఏమైనా ఉంటే మాత్రం దయచేసి ఆయనకి ఏమీ ఇది లేకుండా చూసుకోండి కొంచెం అంటే, భలేవారు సార్ ఆయన పాటలు మాకు బాగా ఇష్టం, డోంట్ వరీ విల్ టేక్ కేర్ ఆఫ్ అని వాళ్ళు అన్నారు. యా. ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితులను చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది? ఒక పీక్ చూసి ఒక పొజిషన్ చూసి ఇలాంటి చూడకూడని దృశ్యాలు చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంటుంది ఇండస్ట్రీ మీద? అంటే ఇండస్ట్రీకి సంబంధం ఉందండి, ఇట్స్ వన్స్ ఇండివిజువల్ ఫేట్ అంతే. దేన్ని ఇండస్ట్రీకి బిలేమ్ చేయకూడదు నా ఉద్దేశం. ఇండస్ట్రీ తన పని దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఓకే, వ్యక్తిగతంగా కావచ్చు, సొసైటీ పరంగా కావచ్చు. మీ వ్యక్తిగతంగా నేను అంటే ఇండస్ట్రీ ఫ్రెండ్గా కన్నా వ్యక్తిగతమైన ఫ్రెండ్షిప్ ఎక్కువ నాది. అందుకు నేను డెఫినెట్గా ఇలాంటి ఒక పరిస్థితి ఒక మనిషికి రాకూడదు అనే ఫీలింగ్ అయితే ఉంటుంది నాకు. నాకే కాదు, ఆయన అంటే క్లోజ్గా ఉన్న చాలామందికి ఆ ఫీలింగ్ ఉంటుంది. అయితే ఇప్పుడు నేను ఆయనకి చేర తీసుకుని ఏమైనా ఇద్దామన్నా నేను కూడా ఇప్పుడు ఏదో ఒక సక్సెస్ వస్తే కానీ ప్రూవ్ చేసుకునే పరిస్థితి లేదు. అందుకు ఐ కాంట్ రియలీ ఎష్యూర్ దట్ ఓకే ఐ లుక్ ఆఫ్టర్ కులశేఖర్ అని చెప్పలేను నేను. ఆయన ఫోటో మీ దగ్గర ఉందన్నారు. అవును, అది నేను మీకు షేర్ చేస్తే ప్రేక్షకులకు చూపిద్దాం. అండ్ ఇంకోటి, మీరు ఇండస్ట్రీలో కానీ పర్సనల్ లైఫ్లో కానీ అత్యంత బాధపడ్డ సంఘటనలు ఏమైనా ఉన్నాయా? ఇది కాకుండా, నేనున్నాను కాకుండా. అవునన్నా కాదన్న సినిమాకి ప్రొడ్యూసర్ గారు రెమ్యునరేషన్ చాలా తక్కువ ఇస్తున్నారు సార్ అని తేజ గారికి చెప్పాను నేను. చెప్తే మీ స్టేజ్ మీరు ఒకసారి అర్థం చేసుకోండి అన్నారు. ఎవరు? తేజ గారు. అది బాగా హర్ట్ చేసింది. అది చాలా బాగా హర్ట్ చేసింది. ఆ తర్వాత అంత వర్క్ చేయలేదా మీరు తేజ గారితో? అడిగారు, లక్ష్మీ కళ్యాణంకి అడిగారు, చేశాను. ఆ టైంలో మళ్ళీ యూఎస్ ట్రిప్ వచ్చి మా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడం అవ్వలేదు. మీరు ఆయనకి ఇచ్చిన ఆన్సర్ ఏంటి? ఏమి ఇవ్వలేదా? అలాగే ఏమి. బట్ నో అంటే ఇప్పుడు కూడా వీఆర్ ఇన్ గుడ్ టర్మ్స్. మీరు హర్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి కదా అంటే ఉన్నాయి అని చెప్పడానికి అదొక. అంటే అనుకున్న రెమ్యునరేషన్ ఇవ్వలేదా లేకపోతే? నేను ఎప్పుడు రెమ్యునరేషన్ అడగలేదండి ఎవరికి కూడా. పాత సినిమాలతో కంపేర్ చాలా తక్కువ ఇచ్చారన్నది. రెమ్యునరేషన్స్ ఇప్పటివరకు ఎవరికి నేను అడగలేదు రెమ్యునరేషన్. మీరు ఇండస్ట్రీలో ఎవరికైనా అడగండి, నేను చేసిన సినిమాలు ఎవరికైనా నాకు ఇంత రెమ్యునరేషన్ ఇస్తేనే చేస్తానని ఎవరికి అడగలేదు. వాళ్ళు ఎంత ఇస్తే అంతే. కానీ అవునన్నా కాదన్న సినిమాకి వచ్చేసరికి ఇట్ వాజ్ టూ లెస్ అనమాట. ఎంత తక్కువ వస్తుందండి సార్ అని అడిగితే తేజ గారు ఆ మాట అనడం నాకు కరెక్ట్ అనిపించలేదు. అంత చేశాకనా చేసే ముందండి? అయిపోయిన తర్వాత నేను డబ్బులు అడగను కదా, ఇస్తే తీసుకోవాలి. కానీ ఆ టైంలో నాకు నీడ్ కూడా ఎక్కువ ఉంది, వర్క్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఆ టైంలో ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్. ఎలా చేస్తారంటే బిఫోర్ మీ పాకెట్లో చేస్తారా? బిఫోర్ లేదు, ఖర్చు అంతా వాళ్ళు పెడతారు. ఓకే ఓకే. ఆ రెమ్యునరేషన్ పార్ట్ ఇవ్వాలి ఆ టైంలో. ఓకే. అవునన్నా కాదన్న టాపిక్ వచ్చింది కాబట్టి మీరు ఆ టైంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. ఏంటంటే ఉదయ్ కిరణ్ గారి సినిమా రిలీజ్ లేట్ అవ్వడానికి మెగా ఫ్యామిలీ వాళ్ళు కొంచెం టార్గెట్ చేశారని మీరు ఓపెన్గా నేను స్టేట్మెంట్ ఇచ్చాను. ఇవ్వలేదా మీరు? అస్సలు ఛాన్సే లేదు. అందుకే రిలీజ్ లేట్ అవుతుంది అన్నది లేదు మీ నుంచి ఏం రాలేదు అస్సలు. అది ఆన్ టైమే అయిపోయింది కదండి, అసలు దానికి ఏమి లేట్, కొంచెం లేట్ అయింది. లేదు అది ఆన్ టైం. మేము అనుకున్నట్టు చేసాం. యాక్చువల్గా ఫ్రాంక్గా మెగా ఫ్యామిలీ ఉదయ్ కిరణ్ మధ్యలో అసలు ఇదేం జరిగిందో కూడా మాకు తెలీదు. దాని గురించి స్టేట్మెంట్ ఇచ్చే రైట్ ఎవరికి లేదు. అండ్ ఆ రైట్ లేని వాళ్ళు నేను కూడా ఉన్నాను. అందుకు నేను కూడా ఏ స్టేట్మెంట్ ఇవ్వను కూడా. పర్సనల్ లైఫ్లో మీకు బాగా అదే హ్యాపీయెస్ట్ ఆర్ ఎనీథింగ్ చాలా బాగా గుర్తుండిపోయే బాధాకరమైన సంఘటన కావచ్చు? ఫాదర్ది చెప్పవచ్చు అండి. చెప్పండి. ఫాదర్ క్యాన్సర్ అని డయాగ్నోజ్ అయింది. నాలుగు కింద చిన్న ఇది వచ్చింది, లంప్ వచ్చింది. వస్తే అది ఆయన చాలా వీక్గా ఉంటారు. అంటే వీక్ అంటే ప్రతిదీ ఎక్కువగా తీసుకుంటారు. ఇప్పుడు ఆయన ప్రాబ్లం ఉందని తెలిస్తే ఇంకా ఫీల్ అవుతారండి. ఊరికనే ట్రీట్మెంట్ అని చెప్దాం, ప్రాబ్లం గురించి చెప్పకుండా అని చెప్పాను డాక్టర్స్కి. సరే అన్నారు. సరే అని రేడియేషన్ చేద్దాం అన్నారు. అది రేడియేషన్ అంటే మరి ఇదంతా ప్రాబ్లం అవుతుంది కదండి, బాగా అవుతుందంటే లేదు, ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది, డైరెక్ట్ టార్గెట్కే మనం రేడియేషన్ చేస్తాం,
మిగతా పార్ట్ అంతా ఏం కాదులేండి అని అన్నారు. ఓకే 33 సిట్టింగ్స్ అన్నారు. 33 సిట్టింగ్స్ చేసాము. చేసిన తర్వాత నాన్నగారికి రోజు మేము హాస్పిటల్కి తీసుకెళ్ళి చేయించుకొని తీసుకొచ్చి ఆయన ధైర్యం చెప్తూ అలాగా ఆయన ఏంటంటే అది అయిపోయిన తర్వాత ఐ విల్ బి క్యూర్డ్ అని ఒక హ్యాపీనెస్లో ఉన్నారు. తర్వాత మళ్ళీ స్కాన్ చేశారు. అది అయిపోయిన తర్వాత స్కాన్ చేస్తే ఆ పార్ట్ వరకు తగ్గింది, కానీ ఆ చుట్టుపక్కల పార్టు పెరిగిపోయింది. అంటే రేడియేషన్ తాలూకా బౌండరీ ఏదైతే ఉందో అది ఇంకొంచెం పెద్దగా పెట్టాల్సింది కొంచెం లోపలికి పెట్టారు అనమాట. ఓకే. దాంతో అదంతా స్ప్రెడ్ అయిపోయింది. ఆ రోజు ఇంకా డాక్టర్ ఏమన్నాడంటే ఇంకా మనం దాచడానికి లేదు, ఎందుకంటే స్ప్రెడ్ అయింది కాబట్టి చెప్పేయాలి మనం అని అన్నాడు. సరే సార్ అని పిలిపించారు. పిలిపించాక డాక్టర్ కూర్చోబెట్టి మీది క్యాన్సర్ అండి, మీకు బాగా లోపలంతా స్ప్రెడ్ అయిపోయింది, ఇప్పుడు ఇమ్మీడియట్గా మీకు ఆపరేషన్ చేసి తీసేయాలి, అది మొత్తం ఈ జా అంతా తీసేస్తాం, తీసేసి ఈ కాళ్ళ దగ్గర ఉన్న బోన్ కట్ చేసి అది ఇక్కడ అతుకుతాం, పెట్టిస్తాం. దీని తర్వాత మీ లైఫ్ చాలా దుర్భరంగా ఉంటుంది, ఊజింగ్ ఉంటుంది, ఇలా కంటిన్యూస్గా ఊజింగ్ ఉంటుంది, తర్వాత ఇది ఉంటుంది అది ఉంటుంది, ఎందుకు బతుకుతున్నారా అనే ఫీలింగ్ కూడా ఉంటుంది, కానీ అవన్నీ మీరు భరించాల్సి వస్తుంది, తప్పదు, ఇలాగా మీరు ఆపరేషన్కి అయితే ఇమీడియట్ రెడీ అయిపోండి అని చెప్పారు. ఆయన అలా చెప్పడం ఆ రోజే మా నాన్నగారి కళ్ళల్లో చనిపోయిన ఫీలింగ్ కనిపించింది నాకు. చెప్పే విధానం ఒకటి ఉంటుంది. అవును. అంటే ఇంటర్వ్యూ ద్వారా ఐ వాంటెడ్ టు టెల్ ది డాక్టర్స్, సార్ ప్రాబ్లం కొంచెం కాంప్లికేట్ అయింది, అందుకు జా తీసేసి ఇంకో జా పెట్టాల్సి వస్తుంది, పెడితే మీకు కొంతవరకు ఇది ఉంటుంది, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ ప్రాబ్లమ్స్ మెల్లగా మీరు అలవాటు పడతారు, అది మీకు కొంతవరకు బాగానే ఉంటుంది అని చెప్తే వేరే ఉంటుంది, ఎందుకు బతుకుతున్నాం అనే ఫీలింగ్ కూడా వస్తుంది మీకు అనే ఒక హార్ష్ లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్తోనే మా ఫాదర్ వద్దులేండి ఎందుకు బతుకుతున్నాను అని, బతకడం కన్నా ఎన్నాళ్ళు బతుకుతానో ఇలాగే బతుకుతాను అని. ఆపరేషన్ వద్దనేసాడు డాడీ. అన్నాక ఇంకా ఆపరేషన్ చేసుకోలేదు. ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఏ రేడియేషన్ అయితే టార్గెటెడ్ రేడియేషన్ అన్నారో ఆ రేడియేషన్ మొత్తం ఇదంతా కాల్చేసిందండి, ఇదంతా బ్లాక్ అయిపోయి ఇదంతా కాల్చేసి మొత్తం నోరంతా కాలిపోయి స్లోగా రేడియేషన్ ఆపేసిన తర్వాత దాని పోస్ట్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అయ్యాయి. తినే మనిషి టేస్ట్ లేకుండా అయిపోయింది, అంటే నాలుగు కొరుక్కున్నా నాలుగు ఇది వచ్చేసిన పీస్ వచ్చేసినా ఆయనకు తెలియదు పాపం, అలాంటి పొజిషన్ వచ్చేసింది. తర్వాత తినడం కాస్త పోయి తాగే పరిస్థితి, అంటే ఫుడ్ కూడా లిక్విడ్లో తీసుకునే పరిస్థితికి అది ఎక్కువైపోయింది. అలాగా అంటే బికాస్ ఆఫ్ ద బర్నింగ్స్ దీనివల్ల అలాగా ఇంకా తినడం కూడా ఇంటేక్ లేని పరిస్థితి వచ్చింది. పరిస్థితి వచ్చేసి లాస్ట్కి డీహైడ్రేట్ అయిపోయింది, బాడీ మొత్తం అలా స్క్వీజ్ అయిపోయి డీహైడ్రేట్ అయిపోయి ఇంకా ఎక్కడైతే ఆ రేడియేషన్ చేశారో అక్కడ హోల్ అయిపోయి కన్నం అయి బ్లడ్ వచ్చేయడం ఇదంతా జరిగింది. అంటే నేను ఇది ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఇది చెప్పడం ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు, కానీ ట్రీట్మెంట్ తీసుకునే ముందు మొత్తం ఈ పోస్ట్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా కనుక్కొని ట్రీట్మెంట్ తీసుకోండి అని చెప్దాం అనుకున్న ప్రయత్నం. అండ్ కీమో అండ్ రేడియేషన్ ఆర్ నాట్ 100% సొల్యూషన్ ఫర్ క్యాన్సర్. ఇది సొసైటీకి చెప్పాల్సిన అవసరం ఉంది నాలాంటి వాళ్ళు. అంటే ఎప్పుడు కూడా సక్సెస్ రేట్ అనేది 100 మందిలో 50 మంది కన్నా ఎక్కువ అయితేనే అది సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ కింద లెక్క నా దృష్టిలో. 100 మందిలో ఒక ఇద్దరు సక్సెస్ అవుతున్నారు అంటే ఆ ఇద్దరిలాగే మీరు అవుతారని మిగతా 98 మందిని సఫర్ చేయిస్తున్నారేమో ఈ ట్రీట్మెంట్ వల్ల అని నా ఫీలింగ్. దాని బదులు ఇంకేదైనా చేయాలి, ఇంకొక ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ కూడా మీరు ఎంకరేజ్ చేయాలి అని ఈ సందర్భంగా నేను చెప్పాలనుకుంటున్నాను చాలామందికి. అట్ ది సేమ్ టైం ఈ ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కరెక్ట్ అని నేను అన్నాను, అలానే అన్నీ ఫేక్ అని కూడా నేను అన్నాను. కొందరికి ఎక్కుతాయి. క్యాన్సర్కి అలోపతిలో ఇస్తున్న ట్రీట్మెంట్స్లో బెస్ట్ ఈజ్ అంటే డెఫినెట్గా లుకేమియాకి బ్రెస్ట్ క్యాన్సర్కి దే ఆర్ వెరీ గుడ్, ఆలోచించకుండా వెళ్ళిపోవచ్చు. మిగతా ఏ క్యాన్సర్ అయినా సరే ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది, అపార్ట్ ఫ్రమ్ ది రెగ్యులర్ కీమో అండ్ రేడియేషన్ అని నేను నా పర్సనల్ ఒపీనియన్ ఇది. లేదా యూ షో మీ ది సక్సెస్ రేట్ అపార్ట్ ఫ్రమ్
బ్రెస్ట్ క్యాన్సర్ లుకేమియా కాకుండా మిగతా వాటి సక్సెస్ రేట్ నాకు చూపించండి. ఇఫ్ యూ షో ఇట్స్ మోర్ దెన్ 50%, అట్లీస్ట్ మోర్ దెన్ 10%, దెన్ ఐఎమ్ ఆన్ ఫర్ యూ. నేను డెఫినెట్గా మీరు చెప్పింది వింటా. బట్ నాట్ ఈవెన్ 2%. అది నా బాధ. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మరి ఎలా దాన్ని రికగ్నైజ్ చేసిందో తెలియదు కానీ ట్రీట్మెంట్స్. ఇంకోటి బయాప్సీ అనేది కూడా మీకు బయాప్సీ చెయ్యనంత వరకు పేషెంట్లో తనకి జబ్బు ఉందనే విషయం కూడా తెలియదండి. బయాప్సీ చేసిన దగ్గర నుంచి 6 నెలల్లో డెఫినెట్గా చనిపోతున్నాడు మనిషి. అంటే బయాప్సీ ప్రొసీజర్లోనే తప్పు ఉందా అని నా ఉద్దేశం. ఎందుకంటే ఒక బెలూన్, వాటర్ బెలూన్ ఉందనుకోండి, ఆ బెలూన్కి మనం పంచ్ చేస్తే ఆ వాటర్ ఎలాగైతే స్ప్రెడ్ అయిపోతుందో, బయాప్సీ కూడా క్యాన్సర్ సెల్ని పంచ్ చేస్తే బయాప్సీ కోసం ఆ క్యాన్సర్ పంచ్ చేసి తీస్తారు కదా చిన్న పీస్, ఆ పంచ్ చేస్తే అది కూడా అలా స్ప్రెడ్ అయిపోద్దేమో అని నా ఒపీనియన్. కొంతమంది నేను తప్పు అంటారు, కొంతమంది నేను రైట్ అంటారు. అందుకు ఇద్దరు గురించి ఎవరి వాదన కరెక్ట్ అని చెప్పడానికి నేను డాక్టర్ని కాదు. బట్ నాకు తెలిసి నేను చూసిన కేసెస్లో ఇప్పుడు మా చైతన్య ప్రసాద్ గారు ఉన్నారు, లిరిక్ రైటర్. వాళ్ళ సిస్టర్కి ఇప్పుడు క్యాన్సర్ డయాగ్నైజ్ అయింది. ఆవిడకి షీ వాజ్ వెరీ ఫైన్ టిల్ షీ వాజ్ బయాప్సీకి వెళ్ళినంత వరకు. బయాప్సీ అయిన దగ్గర నుంచి షీ బికేమ్ పేషెంట్. నౌ షీ ఈజ్ టెర్మినల్ ఇల్. హోప్ షీ గెట్స్ బ్యాక్. కానీ చెప్తున్నా, అంటే ఇలాంటి ఈ బయాప్సీ వల్ల ఏదైనా ఉందా సైడ్ ఎఫెక్ట్ అనేది కూడా నాకు చిన్న డౌట్ ఉంది. అది ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళు దయచేసి నా మాటలు నమ్మొద్దు. బట్ టేక్ సమ్ అదర్ వేరే టెస్ట్ మనీస్ కూడా తీసుకుని దాని తర్వాత మీరు కాల్ తీసుకోండి అని. బయాప్సీ లేకుండా, బయాప్సీ అయితే క్యాన్సర్ వస్తుంది అని అనుకుందాం, బయాప్సీ లేకుండా క్యాన్సర్ అనుకుని ట్రీట్ చేయండి పోనీ, అది కొంతవరకు హెల్ప్ అవుద్దేమో అని నా ఉద్దేశం. అదే.